ఆక్వాకల్చర్లో వేరియేషన్ అంటే ఏంటి? రొయ్యలు చనిపోతే లాస్ అనుకుంటాం, కానీ రొయ్యలు బ్రతికుండి గ్రోత్ రాకపోతే అది ఇంకా పెద్ద లాస్. ఈరోజు టాపిక్ ఆక్వాకల్చర్లో వేరియేషన్ అండ్ ఈహెచ్పి. ఒకే చెరువులో కొన్ని రొయ్యలు పెద్దగా అండ్ మరికొన్ని రొయ్యలు చిన్నగా, ఇదే వేరియేషన్. ఈ వేరియేషన్కి సైలెంట్ రీజన్ చాలాసార్లు ఈహెచ్పి. ఈహెచ్పి అంటే అదొక పారాసైట్ సిండ్రోమ్. అది రొయ్యల్ని చంపదు, కానీ రొయ్యల్లో ఉన్న గ్రోత్ని చంపుతుంది. ఫీడ్ ఓకే, వాటర్ పారామీటర్స్ ఓకే, కానీ గ్రోత్ మాత్రం అడ్వాన్స్ కాదు. రిజల్ట్ సైజ్ వేరియేషన్ పెరుగుతుంది అండ్ ఎఫ్సిఆర్ పెరుగుతుంది, హార్వెస్ట్ లేట్ అవుతుంది, ప్రాఫిట్ మెల్లగా తగ్గిపోతుంది. ఈహెచ్పి ఎలా వస్తుంది? పూర్ సీడ్ క్వాలిటీ అండ్ పాండ్ బాటమ్ స్లడ్జ్ అండ్ వీక్ బయోసెక్యూరిటీ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈహెచ్పికి డైరెక్ట్ మెడిసిన్ లేదు. సొల్యూషన్ ఏంటి? పీసీఆర్ టెస్టెడ్ సీడ్ అండ్ ఈహెచ్పి ఫ్రీ సీడ్ అండ్ స్ట్రాంగ్ పాండ్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్ బాటమ్ మేనేజ్మెంట్. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫీడ్ 80% లోపల అండ్ 20 to 30 minutes తర్వాత పై ఫీడ్ ఇచ్చుకోవాలి. అండ్ స్ట్రిక్ట్ బయోడైవర్సిటీ. వేరియేషన్ కనిపిస్తే ఇగ్నోర్ చేయకండి, ఎర్లీ యాక్షన్ క్రాప్. చిన్న కౌంట్లో పట్టుబడి చేయడానికి ప్రయత్నించండి, అంటే 70 to 80. ఫాలో చేయడం మర్చిపోవద్దు.